హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మనం గాజువాకలో 10 గంటలు ఉన్న అల్లూరి సీతారామస్ పార్క్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఓపెనింగ్ పెట్టేసరికి ఇక్కడ మైనస్ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు పార్క్ క్లోజ్ 10 days అని వర్కింగ్ ప్రాసెస్ అని పెట్టారు. ఇక్కడ అందువల్ల ఇక్కడ వచ్చి చాలామంది జనాలు డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ వెనకడం జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించుకోండి. పార్క్ అయితే ఇక్కడ నుంచి ఈరోజు మార్చి 22 కదా, ఇక్కడ నుంచి మనకు 10 days అని ఓపెన్ చేయడం అనేది జరగదు. మొత్తానికి అయితే గాజువాకలో ఇదే పెద్ద పార్క్ అవడం వల్ల చాలామంది జనాలు వస్తున్నారండి. ఇక్కడ ఇంత పెద్ద పార్క్ అనేది ఓపెన్ అవడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ప్రజలందరికీ ఈవినింగ్ కూడా విశ్రాంతి తీసుకోవడానికి చాలా మంచిగా ఉంది. కాకపోతే వీళ్ళు వర్కింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ముందుగానే వీళ్ళు ఓపెన్ చేయడం అనేది మైనస్ అండి. చాలామంది వచ్చి మళ్ళీ జనాలు వెనకడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కూడా వెనక్కి వచ్చే ముందు ఇక్కడ నుంచి 10 days అది గుర్తుపెట్టుకొని తర్వాత రావడం అనేది చూసుకోండి. అట్లా ప్లాన్ చేసుకుని వేరే పార్క్ అయితే క్లోజ్ చేసింది. అందరూ చాలా డిసప్పాయింటెడ్గా వెనకడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే మంచిది ఒక ఇంటిమేషన్ ఇస్తే బాగుండు. ఎనీవే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు మనం అర్థం చేసుకుని ఇప్పుడైతే ఎంతమంది అనేది పార్క్ నుంచి వెనక్కి వెళ్తున్నారు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. చూడండి జనాలు అందరూ ఎట్లా వెళ్ళిపోతున్నారో పాపం వెనక్కి తిరిగి. పిల్లలు తీసుకొచ్చి పాపం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న టైంలో వాళ్ళ ఫేస్లో డిసప్పాయింట్ అనేది మనం చూస్తున్నాం. వెళ్ళడం చూద్దాం. వచ్చిన బైక్లన్నీ వచ్చినట్టే వెళ్ళిపోతున్నాయి వెనక్కి తిరిగి మనం చూస్తున్నాం. ఓకే అండి, మర్చిపోకండి గాజువాక 10 గంటల అల్లూరి సీతారామరాజు పార్క్ 10 days అని క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. మీ యొక్క చాలామంది ఎందుకంటే వీడియో చేయడం జరుగుతుందంటే స్పెషల్గా వాళ్ళ యొక్క టైంని మేనేజ్మెంట్ చేసుకుంటే ఫిక్స్ తీసుకొని రావడం అయితే జరుగుతుంది వాళ్ళ వినోదం కోసం. సో అందుకు ఇట్లా ఎవరైనా ముందుగా ఇన్ఫార్మ్ చేసుకుంటే వాళ్ళు ఇంకేమైనా ప్లాన్ చేసుకుంటారు కానీ ఉద్దేశంతో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.